అందరికీ నమస్కారం అండి. నేను మీ రేవతి. కొంతకాలంగా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాము. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నవంబర్ 7th నుంచి పెడుతున్నానండి. మా పాతవి కూడా వీడియోస్ ఒకసారి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ పెయింటింగ్ గురించి చెప్పాలంటే ఈ పెయింటింగ్ వేసిన వాళ్ళు వాళ్ళ మాటల్లోనే పెయింటింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, వినండి. అందరికీ నమస్కారం. ఈ పెయింటింగ్ రథసప్తమి ఎందుకు అంటే రథసప్తమి అనేది మాఘశుద్ధ సప్తమి నాడు చేసుకుంటామండి. మాఘశుద్ధ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడి జన్మదినం ఆ రోజు, అందుకని ఈ పండుగ జరుపుకుంటారు. ఎందుకు అంటే సూర్యుడి నుంచి మనం శక్తి తీసుకుంటున్నాము, కాంతి తీసుకుంటున్నాము, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాము. వాటి కోసం ఆయనకి కృతజ్ఞతగా ఈ రథసప్తమి చేసుకుంటాము. అలాగే రైతులకు పంట కోత కూడా ఈ రోజుతో మొదలు పెడతారు. ఆ పంట వచ్చినందుకు కృతజ్ఞతగా రైతులు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ పెయింటింగ్ గురించి చెప్తాను. పెయింటింగ్లో సూర్యుడి రథం, ఈ రథం అనేది కొంచెం నేను ట్రెడిషనల్గా కాకుండా కొద్దిగా మోడర్న్గా సింప్లిఫైడ్ చేసి చూపించాను. రథం సూర్యుడిది. ఈ మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని దక్షిణం వైపు నుంచి, దక్షిణం వైపు అంటే మనకి సముద్రాలు ఉన్నాయి కాబట్టి సముద్రం నుంచి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి, ఉత్తరానికి హిమాలయాలు ఉన్నాయి, ఉత్తరం వైపుకి తిప్పుకొని ఉత్తరం వైపు ప్రయాణం మొదలు పెడతాడు. ఈ 7 రంగుల ఇంద్రధనుస్సు ఆయన 7 అశ్వాలు, సప్తాశ్వ రథమారూఢం అంటారు. అంటే 7 గుర్రాల రథాన్ని నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఈ 7 రంగులు 7 గుర్రాలకి ప్రతీకలుగా తీసుకున్నాను. ఇది రథసప్తమి. ఈ పెయింటింగ్ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఆకాశంలో మిగతా ఈ గ్రహాలు కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆకాశంలో చూపించాలి కాబట్టి సూర్యుడు, మిగతా గ్రహాలు ఇందులో కనపడుతున్నాయి. ఈయన దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి బయలుదేరుతున్నాడు. ఇది రథసప్తమి. ఈ పెయింటింగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.